మామూలుగా భారతదేశంలోని లీటర్ పెట్రోల్ ధర మీకు తెలుసు. రూ. 110 పైనే ఉంది. సో, అదే విధంగా మన డీజిల్ చూసుకున్నా గానీ దగ్గరగా అంతే ఉంది. కానీ మన దేశంలోనే లీటర్ పెట్రోల్ రూ. 82, డీజిల్ రూ. 78 మాత్రమే. మన దేశంలోనే. ఎక్కడో అది తెలుసా మీకు? అది ఎక్కడో, ఎలా ఇస్తున్నారు అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. సో, పశ్చిమాసియాలో నెలకొన్న ఉధృత పరిస్థితులతో ముడి చమురు సరఫరాలో అంతరం ఏర్పడింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $115 దాటేసిందన్నమాట. దీంతో దిగుమతిపై ఆధారపడే చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. అయితే భారత్‌లో మాత్రం ఆ ప్రభావం ఇంకా పడలేదు. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎప్పుడైనా ఉండవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107 స్థాయిలో ఉంది. సో, లీటర్ డీజిల్ ధర 100కు సమీపంలో కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెంచాయి. అలాగే ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ధరలు భారీగా పెరుగుతాయని అర్థమవుతోంది. అయితే మన దేశంలోనే ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 82కే లభిస్తుందంటే ఆశ్చర్యమే కదా! లీటర్ డీజిల్ సైతం రూ. 78కే లభిస్తోంది అంటే మరి అది ఎక్కడ అనేది తెలుసుకుంటాం కదా! ఎందుకు అంత తక్కువ ధరకే లభిస్తుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం పెట్రోల్ ధర చాలా తక్కువకి లభిస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు. లీటర్ పెట్రోల్ ధర ప్రధాన నగరాలతో పోలిస్తే దాదాపు రూ. 20 తక్కువకి లభిస్తుంది. ఆ ప్రాంతమే అండమాన్ నికోబార్ దీవులు. తాజాగా వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యంత తక్కువగా లభిస్తున్నాయి అక్కడ. సో, అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 82.46 వద్ద ఉంది. సో, లీటర్ డీజిల్ ధర 78.0 వద్ద ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అండమాన్ దీవులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం మిగతా రాష్ట్రాల కంటే ధరలు చాలా తక్కువగా ఉండడం గమనార్హం. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. ఇందుకు 3 ప్రధాన కారణాలు ఉంటాయి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఇంకా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారిత పన్ను అంటే వ్యాట్ వసూలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ 30% వరకు ఉండడం గమనార్హం. సో, అయితే అండమాన్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానిక పన్నులు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్ లభిస్తుంది. ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల జోక్యం ఉండదు. సో, కేవలం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. అదనపు సెస్‌లు తక్కువగా ఉండడంతో తక్కువ ధరకే ఇంధనం లభిస్తుంది. పెట్రోల్ బంకు యాజమానులు కమిషన్ ఇంధనాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చులు సైతం ధర నిర్ణయంలో కీలకంగా మారతాయన్నమాట. అండమాన్ లాంటి ప్రాంతాల్లో తక్కువ ధరలు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడానికి కారణం ఆయా ప్రభుత్వాలు విధించే ప్రత్యేక ట్యాక్సులు, రోడ్డు అభివృద్ధి పన్ను, కాలుష్య నియంత్రణ పన్ను, సామాజిక సంక్షేమ పన్నులు అంటూ ఇలా భారీగా వసూలు చేస్తున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల మధ్య సైతం లీటర్‌కు రూ. 5-10 వరకు తేడా వస్తుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.